డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏబిఎన్ ఆర్కేతో జగన్మోహన్ రెడ్డి డీల్ కుదుర్చుకోబోతున్నాడు. లండన్ నుంచి రాగానే హైదరాబాద్కి మకాం మార్చటం, ఆ వెంటనే ఆర్కేతో భేటీ అవటం అనే ఒక ఇంటర్నల్ సమాచారం ఒకటి వినపడుతోంది. ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకులు రాసిన విషయాల మీద ఫస్ట్ వైసీపీ నాయకులు ఎంతెత్తున ఎగిరిపడ్డారు, ఆయన్ని నోటికొచ్చిన బూతులు తిట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్కేని స్టేషన్లన్నీ తిప్పి 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 నేనేంటో చూపిస్తాను అన్నాడు. ఆ మరుసటి వారం వచ్చేటప్పటికి ఆర్కే ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన గురించి కుండబద్దలు కొట్టేశాడు. అవసరమైతే నేను బయట పెడతానని కూడా చెప్పాడు. దాని మీద ఇక వైసీపీ నాయకులు మౌనం వహించారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అనగానే నోటికొచ్చిన బూతులన్నీ తిట్టే వాళ్ళు సైతం, ఎక్కడో విదేశాల్లో దాక్కుని ఉండేవాళ్ళు కూడా ఈ అంశం మీద ఏం మాట్లాడటంలా. ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనేది క్రిస్టల్ క్లియర్గా కనపడతానే ఉంది. మనం గతంలో కూడా కుండబద్దలో కూడా ఒక వీడియో చేశాం. ఎవ్వరూ నోరెత్తటం లేదు, ఎందుకంటే పైనుంచి వచ్చిన ఆదేశాలు అనేది. ఎందుకంటే వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చిన దాని ప్రకారంగా వీళ్ళు కావాలంటే షర్మిలని, లేదంటే విజయమ్మను కూడా బూతులు తిట్టగలిగిన మహానుభావులు ఉన్నారు. నిన్ననే మరి కాసు మహేష్ రెడ్డి కూడా ఒక వీడియోలో మాట్లాడుతూ ఆవిడని అనరాని మాటలని కూడా అన్నాడు. మరి షర్మిలని అన్ని మాటలని కలిగే వాళ్ళు ఏబిఎన్ ఆర్కేని ఎందుకు వదిలేశారు అంటే, నిజంగా ఆ విషయం బయట పెడితే కొంప మునిగిపోతుంది అనే ఒక భావనే కదా. దీంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడకుండా మెన్నకుండా ఊరుకున్నాడు. రేపో ఎల్లుండో లండన్ కూడా వెళ్ళిపోతున్నాడు. సరే, ఇక లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏబిఎన్లో ఒక కథనం అయితే నడుస్తుంది. బెంతాహై అని బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాదుల్లో మకాం పెట్టుకుంటున్నాడు. మావిగన్కి మూడులాగా జగన్మోహన్ రెడ్డికి మూడంటే ఇష్టం అనేది. కాకపోతే ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే మీద కొంతమంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏమిటి అనంటే, నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం, ఏపీ @ హెచ్పి అని. హిమాచల్ ప్రదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అయిపోతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోతుంది, ఇక్కడ వచ్చే రెవెన్యూ సరిపోవటం లేదు, ఇక అన్నిట్లోనూ కోతల పట్టం ఒకటే బ్యాలెన్స్ ఉంది అని అనగానే కొంతమంది వైసీపీ నాయకులు దాన్నే అందుకొని ఇదిగో ఆర్కేనే రాశాడు చూడండి అని కొంతమంది మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. నిన్నటిదాకా ఆర్కేని అన్ని బూతులు తిట్టిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఆర్కే రాసింది రైటు, ఆర్కే బాగా రాశాడు అని చెప్పటం మొదలుపెట్టారు. అంటే ఇంకొక వైపున ఆర్కే తోటి ఏదైనా ఇంటర్నల్ డీల్ కుదరబోతుందా అనే ఒక అంశాన్ని కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చి మాట్లాడుకోవటం జరుగుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక విషయం తీసుకున్నాడంటే అది రాజకీయ పరంగా ఉండాల్సిందా, పర్సనల్గా ఇష్యూ లాగా తీసుకోవాలా, దాన్ని ఏ రూపంలో చూడాలనేది ఆయన కొంచెం పక్కన పెట్టేస్తాడు. ప్రతి అంశాన్ని పర్సనల్గా తీసుకుని చాలా చివరి దాకా వెళ్ళిపోతాడు. కానీ సీఎం సీటు దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతటి వ్యవహారాన్నైనా అట్టే వదిలిపెట్టేసేయగలడు. ఒక 3 అంశాల ద్వారా ఇదంతా బయటపడిపోతుంది. ఆర్కేతో ఈరోజు డీల్ కుదుర్చుకోవటం జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం అనేది. ఒకటి, కుటుంబపరమైన వ్యవహారాలు, వీటన్నిటిని చాలా రూపకాల్లో ఏబిఎన్ ఆర్కేనే మొదట బయటపెట్టింది. షర్మిల పార్టీ పెట్టే దగ్గర నుంచి, లేకపోతే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డికి ఎదురుడి పోరాడతారనే దగ్గర నుంచి. ఎందుకంటే గతంలో ఈ షర్మిలకి బ్రదర్ అనిల్ కుమార్ తోటి ఆ ఏబిఎన్ ఆర్కే మాట్లాడుకున్నాడు. వాళ్ళకి ఉపయోగపడే విధంగా కథనాలు ప్రచురించడానికో, వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్రజల్లో ప్రచారం చేయటానికో ఈయన డీల్ కుదుర్చుకున్నాడు అనేది గతంలో కూడా ఒకటి వచ్చింది. ఇక రెండో అంశం ఏమిటంటే, బీజేపీ తోటి సఖ్యంగా ఉండాలి అనంటే జగన్మోహన్ రెడ్డికి అది చాలా అవసరమైన విషయం. పైన బీజేపీతో సఖ్యంగా ఉంటే ఏం జరుగుతుందని 2019లో ఆయనకు బాగా తెలుసు. ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద గరంగా ఉన్న మోడీ, అమిత్ షాలు కావచ్చు, అసలు చంద్రబాబు నాయుడికి మా బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ ద్వారాలు మొత్తంగా మూసేసాం, ఇక జీవితంలో ఎప్పటికీ తెలుసుకోవన్నోళ్ళు 24 వచ్చేటప్పటికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించుకున్నారు. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుందనేది తెలుసు కదా. అందుకని ఇప్పుడు బీజేపీ తోటి సఖ్యంగా ఉంటే ఆయనకి చాలా పనులు అవుతాయి. కానీ వాళ్ళు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా, ఎస్పెషల్లీ ఈ ఆర్కేతో జరిగిన వివాదాలు, వీటన్నిటి గురించి కేంద్ర హోంశాఖ దాకా తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. లేళ్ల అప్పిరెడ్డి చేత ఏబిఎన్ ఆర్కే మీద ఒక కంప్లైంట్ పెట్టించాడు. దాంతో ఆర్కే కూడా చాలా విషయాలు పైదాకా తీసుకెళ్తే అవన్నీ జగన్మోహన్ రెడ్డి దాకా చేరిపోయినాయి.
నువ్వేదన్నా ఒకటి చెయ్యాలనుకుంటే నీ బొక్కలు 100 బయటపడేటట్టుగా ఉన్నాయి. ఇలాంటి మీడియా వాళ్ళతోటి ఏ రోజున పెట్టుకోకు, వాళ్ళతోటి సఖ్యంగా ఉండు అని పైనుంచి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డికి అందిందనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే బీజేపీ ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా కాపాడుతుందో నేను కొత్తగా ఏం చెప్పాల్సిన పని లేదు. మీరే కింద కామెంట్లో 100 రకాలుగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆ విడదీరాని బంధం ఏదైతే ఉందో, ఫెవికాల్ బంధం, దాన్ని మీరే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా బీజేపీ ఏదన్నా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాటించి తీరుతాడు కదా. ఇక ఉన్న గొడవల్ని కానీ లేకపోతే ఆయన మీద ఉన్న కోపాన్ని కానీ, గతంలో అయితే నా వెంట్రుకు కూడా పీకలేరని అంటే 11 స్థానాలకు పడిపోయాడు కదా. ఆ రోజే మీడియా పవర్ ఏంటనేది కూడా తెలిసింది. ఇక మూడో అంశం ఆ మీడియా పవరే. జగన్మోహన్ రెడ్డికి ఉన్న సాక్షి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఏదైతే ఆయనకు బలం అనుకున్నాడో ఆ బలం పూర్తిగా నిస్తేజం అయిపోయింది. ఆ బలం ఈ రోజున ఎందుకు పనికి రాకుండా పోయింది. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళతోటి మీడియా పెట్టించి దాని ద్వారా ఏదైనా ప్రచారం చేద్దాం అనుకున్నా అది కూడా అందరికీ తెలుసు. విజయసాయి రెడ్డి ఎప్పుడు ఎందుకు ఏం చేస్తాడు అనేది. A1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి, A2గా ఉన్న విజయసాయి రెడ్డి ద్వారానే చాలా అంశాల్లో ఈ కేసులన్నీ కూడా అయినాయి కదా. అందులో విజయసాయి రెడ్డి పాత్ర ఏందనేది కూడా అందరికీ బాగా తెలుసు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరమో విజయసాయి రెడ్డి అది చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మధ్యలో ఉన్న బీజేపీ తోటి ఉన్న అనుబంధం ఇలాంటివే. గతంలో ఒకసారి ABN ఆర్కే కూడా విజయసాయి రెడ్డి మీద కూడా ఇంత ఎత్తున లేచాడు. ఆయన విషయాలన్నీ కూడా బయట పెడతానని కూడా చెప్పాడు. ఆ రోజు కూడా చిన్న టీజర్ వదిలాడు. బీజేపీ తోటి మాట్లాడమని నువ్వు నా దగ్గరకు వచ్చిన మ్యాటర్ నిజం కాదా అని అనగానే విజయసాయి రెడ్డి టప్పని నోరు మూసేశాడు. అలాంటిదే ఇప్పుడు జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ABN ఆర్కే అవసరం ఎంత ఉందనేది తెలుసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక సీఎం సీటు కోసం దేన్నైనా త్యాగం చేసేయగలిగిన మహాగణుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మనల్ని పక్కన పెట్టుకున్న అధికారం ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఆల్ఫాట్ను కింద పడేసేస్తాడు. ఇన్ని చెబుతున్నప్పటికీ మీకు చూశారంటే గతంలో ఈ ABN, ఈనాడు అని అంటాడు కానీ ఈనాడుకి ఎన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ యాడ్లు ఇచ్చారండి. ఎందుకు ఇచ్చాడు? ABNకి ఇవ్వలేదు, ఆంధ్రజ్యోతికి ఇవ్వంది ఈనాడుకే ఇచ్చాడు. ఎందుకంటే రామోజీరావు తోటి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉందనేది కూడా గతంలో వినపడింది. అందుకనే అన్ని కోట్ల రూపాయల యాడ్లు ఈనాడుకి ఇచ్చారు. సాక్షిలో వేసుకుంటానికి ఈనాడుకి ఇచ్చారని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు ఏం కాదు. చేయదలుచుకుంది ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్గా టక్కని చేసి అవతల పాడేస్తాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆర్కే మీద మౌనం వహిస్తున్నాడు అని అంటే దానికి కారణం ఏంటి? తగ్గుంటే ఆయనతోటి సఖ్యంగా కుదుర్చుకోవటానికి, భేటీ పెడితే ఇద్దరి మధ్య ఒక డీల్ కుదరటానికి పరిస్థితుల్ని ఆయన తయారు చేసి పెడుతున్నాడు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న ఒక అంశం. ఎందుకంటే ఆర్కేని ఎవరైనా ఎందుకు తిట్టరు అనే ప్రశ్న అందరికి ఉత్పన్నం అవుతుంది కదా. ఆ ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ సమాధానమే అందుతుంది. ఆర్కేతో డీల్ కుదుర్చుకోబోతున్నాడండి జగన్మోహన్ రెడ్డి, అందుకే మీరు కూడా దాని గురించి ఏం మాట్లాడకండి అని ఇంటర్నల్గా వాళ్ళకి చెబుతున్నారనేది ఒక సమాచారం. దాన్నే నేను మీ ముందు దాకా తీసుకొచ్చాను. ఈ అంశంలో మీరేమనుకుంటున్నారు? నిజంగానే డీల్ కుదురుతుందా? ఆర్కే కుదుర్చుకుంటాడా? జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనతో సఖ్యంగా ఉండి మరి నెక్స్ట్ 29 సీఎం సీటు కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తాడా? కామెంట్ చేయండి. ఇదే ఈరోజు కుండబద్దలు.